ఓకే, ఈరోజు ఏం ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ కరెంట్లీ ఏం ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి యువర్స్ లైఫ్. చాలామంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, పెయిన్ని క్యారీ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా కూడా ఈ సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు నడుస్తూ ఉన్న ఎనర్జీస్ హీలింగ్ గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, బట్ పెయిన్లో నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు అని చూపిస్తూ ఉంది. దీని గురించి మీరు బయటపడేదానికి ఈ పెయిన్ మీకు హార్ట్ బ్రేక్ ఏదైతే చేస్తూ ఉందో దానిలో నుంచి బయటపడేదానికి మీరు వ్యక్తులతో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, మాటలు కొనసాగించడం కానీ, కమ్యూనికేషన్ అనేది ఫ్రెండ్స్, కొలీగ్స్, ప్రైడ్ వీళ్ళతో మాట్లాడడం కానీ ఏదో చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఫ్యూచర్ గురించిన ప్లాన్స్ ఏదో నడుస్తూ ఉన్నాయని చెప్పాలి మీ మైండ్లో, బట్ యాక్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పాలి. ప్లాన్స్ అయితే ప్రాపర్గా వేసుకోవాలి ఫ్యూచర్ గురించి. అండ్ ప్రాపర్ ఈసారి ఇప్పుడు అడుగు వేస్తే కనుక సక్సెస్ అనేది మీకు రావాలి, దక్కాలి అని అయితే మీ ఆలోచన విధానం నడుస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఏం ఎనర్జీస్ నడుస్తున్నాయి? కిడ్స్ ఆర్ పిల్లల గురించిన ఫ్యూచర్ గురించిన ఆలోచనలు కూడా ఇప్పుడు ఈ టైంలో మీకు ఎక్కువగా వస్తూ ఉండాలి. మేబీ వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ గురించి, మేబీ వాళ్ళ స్టడీస్, ఫ్యూచర్, కెరియర్ గురించిన ఆలోచన ఇప్పుడు మీకు ఎక్కువగా వస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఈరోజు ఇదేంటంటే ఎమోషన్స్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించాలి అనేది మీరు ఇటువంటి ఎనర్జీలో ఉండాలి. ఎస్పెషల్లీ కిడ్స్ ఆర్ పిల్లల్ని దూరంగా ఉంచైనా సరే వాళ్ళని, అంటే ఇదే మాది ప్రాక్టికల్గా అంటే ఏంటి, ఎమోషన్, వాళ్ళపైన ప్రేమ ఉంటుంది, బట్ ప్రేమని పక్కన పెట్టి వాళ్ళ కెరియర్, వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళని దూరంగా పంపించి లేదా ఉంచైనా సరే వాళ్ళని సక్సెస్కి తీసుకురావాలి అని ఆలోచన అనమాట. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. ఓకే, ఫైనాన్షియల్ ఒత్తిడి, లాసెస్ అనేవి అండ్ కోల్పోయిన భావన అనేది ఈరోజు మీకు ఉండబోతూ ఉంది అని చెప్పాలి. అండ్ ఈ లోటులో నుంచి, ఈ లాస్లో నుంచి, ఈ లాస్ ఫీలింగ్లో నుంచి మీరు బయటపడతారు ఖచ్చితంగా. మధ్యాహ్నం నుంచి మీకు ఇది మార్పు అనేది వస్తుంది. అండ్ మళ్ళీ ఈ మధ్యాహ్నం వరకు నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా కూడా ఆ తర్వాత నుంచి ఆ ఎనర్జీ అనేది షిఫ్ట్ అవ్వడం చేత మళ్ళీ మీరు మీ ఎనర్జికల్లీ అండ్ అలాగే మీ లైఫ్లో మళ్ళీ గ్రోత్ని సాధించాలని మీ ఆలోచన తీరును మార్చుకోవడం అనేది చేస్తారు. ఓకే 111 అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీస్ని. ఓకే, అండ్ మీరు ఇలాంటి ఎనర్జీలోనే ఉన్నారా?